హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, కోర్టు సంచలన తీర్పు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు బీఆర్ఎస్ పార్టీని టెన్షన్లో పెడుతున్నాయి. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు కవితను అదుపులోకి తీసుకుని విచారణ అయితే జరుపుతున్నారు. ప్రస్తుతం కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఇది ఇలా ఉంటే తన అరెస్టు అక్రమమని, న్యాయ పోరాటం చేస్తానని పదే పదే ఎమ్మెల్సీ కవిత చెప్పిన విషయం తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే ఆమె ఈడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారని, సరైన రూల్స్ పాటించలేదని కవిత హౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కవిత పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు కవిత వాదనను కొట్టివేశారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పిఎంఎల్ఏ చట్టంలోనే సెక్షన్ 19ను పాటించారని హౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగపాల్ తీర్పు ఇచ్చినట్లు సమాచారం. అలాగే కవితను సూర్యాస్తమయానికి ముందే అరెస్టు చేయడంతో పాటు 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరిచారని న్యాయస్థానం వెల్లడించింది. ఇక ఇదిలా ఉంటే ఈడీ అరెస్టును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత సోమవారం నాడు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్పై రేపు విచారణ జరగనుంది. ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే ఈడీ అధికారులు తనను అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై తుది తీర్పు రాకుండానే ఈడీ అరెస్టు చేసిందని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈడీ చర్యలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని, ఈ కేసుకు సంబంధించి తన అరెస్టు, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. శుక్రవారం నాడు ఈ కేసు సుప్రీం ధర్మాసనం ముందుకు రానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై ఏం తీర్పునిస్తుంది అనేది అందరిలోనూ ఉత్కంఠంగా మారింది.